రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ఒక కొలిక్కి వచ్చినట్టే అనుకోవచ్చు. కొత్తగా 6 జిల్లాలకు ప్రతిపాదన కూడా తెర మీదకు వచ్చినట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ జిల్లాలు ఏంటంటే రంపచోడవరం, పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లి. సో ఇది ఇలా ఉంటే మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలు 32 జిల్లాలుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సో ప్రభుత్వం ఈ రకంగా అంటే పాలనా వ్యవస్థను ప్రజలకు చేరువలో ఉండేటట్టు కూడా జిల్లాలను పెంచబోతున్నాం అన్నట్టు కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? శాస్త్రీయంగా పైగా ప్రజల అనుకూలతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో జిల్లాల విభజన అవసరం. ఎందుకంటే ఎప్పుడో 34 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి ఉన్న జిల్లాలు 60 సంవత్సరాల నుంచి పాపులేషన్ పెరిగిపోయింది. 10 లక్షల జనాభాలు 20-30 లక్షలు అయిపోయింది. 30 లక్షలు ఉంది, 60 లక్షలు అయిపోయింది. ఒక జిల్లా కలెక్టర్ కంట్రోల్ అంతా ఉండడం కష్టం అవుతుంది. ఎంత గవర్నెన్స్ ఎంత ఇది వచ్చేసినా సరే, డిజిటల్ వచ్చినా సరే ఇది ప్రాబ్లం అని. దానిలో క్రితం ప్రభుత్వం చేసిన ఆంధ్రప్రదేశ్లో చేసిన ఒక మంచి పని ఉన్నా సరే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ ఆధారంగా జిల్లాలు చేసడం అనేది చేశారు, ఎక్సెప్ట్ రీలొకేషన్. ఇది ఇట్స్ నాట్ ఆన్ రైట్ డైరెక్షన్ అండి. ఇప్పుడు చిన్నప్పుడు జరిగిన దాన్ని బట్టి మచిలీపట్నం జిల్లా ఉంది, విజయవాడ అంటే ఏదైతే ఉందో కృష్ణా జిల్లా అనుకోండి, ఆ విజయవాడ పక్కన కూడా మచిలీపట్నంకి అటాచ్ ఉన్నాయి. అలా కాకుండా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తెలంగాణలో చేసిన జిల్లాల విషయంలో 5 లక్షల జనాభా, 70 లక్షల జనాభా మరీ అర్ధరహితంగా కూడా కొన్ని చేయడం జరిగింది. అలా కాకుండా మీరు చెప్పిన జిల్లాల్లో రంపచోడవరం అనేది ఇప్పుడు మన జిల్లా ఎక్కడో అక్కడికి వెళ్ళి 100 కిలోమీటర్లు ప్రయాణ సౌకర్యాలు లేకుండా చేయటం అనేది సరికాదు. రంపచోడవరం జిల్లా కాకపోతే ఒక బ్రిడ్జ్ ఒకటి వేసి 2 గోదావరి జిల్లాలకు అటు ఇటు అయితే వాళ్ళందరి సమస్య, ఎందుకంటే నదీ తీరంలో ఉన్న సమస్యలు ఎక్కువ ఉంటాయి, ముంపు గ్రామాల సమస్యలు ఉన్నాయి. అది పోలవరం విషయంలో చాలా అనేక బాధలు పడేది అది కూడా ఉంది. అందువలన రంపచోడవరం జిల్లా అనేది అవసరం. ఇప్పుడు అల్లూరి జిల్లాగా మనం ఏదైతే సీతారామ జిల్లాగా ఉందో దాంట్లో ఈ పేరు అల్లూరికి ఇది పేరు పెట్టచ్చు. అలాగే మన్యం అది ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అక్కడ యాడ్ చేయవచ్చు, పాడేరు. అందువల్ల గమనించమని చెప్పుకోవచ్చు, అది మంచిదే. మదనపల్లి రెవెన్యూ, నేను వెళ్ళాను, చాలా మీటింగ్ పెట్టాను మదనపల్లిలో. మదనపల్లి రెవెన్యూ డివిజన్ అనేది ఈ దక్షిణ భారతదేశం అత్యధిక పెద్ద రెవెన్యూ డివిజన్ ఒక ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మదనపల్లి జిల్లా రావాల్సిన అవసరం ఉంది. దీని మీద టేకప్ చేయటం మంచిదే. కొన్ని అంటే సంబంధం లేకుండా కొన్ని చోట్ల చేసిన లాస్ట్ ఇయర్ చేసి ముందు చేసిన జిల్లాలను కూడా కొంత రూపు మార్చాల్సి ఉంది. ఓకే, గూడూరు జిల్లాలకి నేను మళ్ళీ వాళ్ళతో నాకెందుకు తగ్గండి. కానీ ఇప్పుడు ఆల్రెడీ నెల్లూరు జిల్లా ఉంది. నెల్లూరు పక్కన గూడూరు ఎంత దూరం, నేషనల్ హైవే మీద పక్కనే ఉంటుంది. అవసరమా అనేది ఆలోచించుకోవాలి. నెల్లూరు జిల్లాకి ముందు కందుకూరు ఇవన్నీ కలిపారు కాబట్టి, కందుకూరు అన్నీ దాంట్లోకి వెళ్ళినాయి కాబట్టి నెల్లూరు జిల్లాకు ఉత్తర భాగం వెళ్ళిన పోయి దక్షిణ భాగం అన్నారు. కాకపోతే తిరుపతి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కలపటం వల్ల బాలాజీ అనే పేరే తప్పు. ఎవరికి కావాలి తెలుగు పేరు లేవా? వెంకటేశ్వర జిల్లా వెంకటేశ్వర వెంకన్నప్ప స్వామి, శ్రీనివాసుల 3 పేర్లు ఉన్నాయి. అవన్నీ మానేసి ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి వాళ్ళు మాట్లాడేది తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఉందండి. ఎవరో దిక్కుమని సలహా ఇచ్చింది? కొన్ని పేర్లు మార్చుకోవాలి. ఓకే, అందువల్ల పాత పేర్లని పోగొట్టుకోకూడదు. కోనసీమ జిల్లా ఏదైతే ఉందో అవసరం, అది వెనకమాల నెల్లూరు జిల్లా అనేది అవసరం కాదు. మా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాని తీసుకొచ్చి ఒకప్పుడు ఏలూరు నుంచి అంతా ఒకే జిల్లా అనుకున్నాం. మా పాలకొల్లు ఏదైతే ఉందో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రం కూడా అదే, దాని మీద చిన్న ఇది ఉన్నా సరే సంతోషం. ఒక కాన్స్టిట్యున్సీ కాకుండా కూడా ఇవన్నీ పరిగణలో కొన్ని కుదిరిని, మిగతా కుదరలేదు కానీ పరిగణలో తీసుకోవాలనుకుంటున్నాం. ఓకే, చలసాని శ్రీనివాస్ గారు, ఇప్పుడు ముఖ్యంగా అమరావతిలో ఏంటంటే ఎన్టీఆర్ విగ్రహం డిపిఆర్ కోసం దాదాపుగా 11.56 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వచ్చినాయి. రాజధాని ప్రాంతంలో నిరికొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు డిపిఆర్ తయారీ పనులను షిలాడియా అసోసియేట్స్ కు సిఆర్డీఏ అప్పగించింది. కాకపోతే ఒకవైపు ఏంటంటే మీ కులపోడి ఎన్టీఆర్ విగ్రహానికి 100 కోట్ల అన్నట్టు కూడా ఇటు ప్రజా సంఘాలు, కాపు సంఘాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఒకటండి, విగ్రహాలు పెడత మీదే నాకు మామూలుగా ఎక్కడ సరే అభ్యంతరాలు ఉన్నాయి ఈ దేశంలో. ఎందుకంటే పాశ్చాత్య దేశాలను మంచిది కూడా తీసుకున్నాం. అనేక పాశ్చాత్య దేశాల్లో ఒక చోట ఇంట్లో పెట్టుకుంటే పర్వాలేదండి.
కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు జరిగిన తర్వాత కూడా ఆ మనిషికి ప్రజల్లో ఉన్న పాపులారిటీ బట్టి అక్కడ విగ్రహాలు పెట్టాలనేది ఒకటి ఉంది. అనుమతి లేని విగ్రహాలు, నేను ఫస్ట్ ఈ పాయింట్ కూడా వస్తాను, అనుమతి లేని విగ్రహాలు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పెడతాం మొదలుపెట్టారు. కనపడిన దగ్గర పెట్టుకుంటూ పోయారు. మేమేంటంటే అవమానం జరిగిందంటారు మొత్తం. అందుకని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దీని మీద మాట్లాడుతున్న సందర్భంలో సుప్రీంకోర్టు చాలా అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వ హైకోర్టు కూడా ఇచ్చింది. అందులో ఒకటి బాగా నచ్చింది. చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న ప్రాంతంలో తప్ప, అంటే ఆయన పుట్టి ఆయన పెరిగి నడయాడాడు, అక్కడే పోలీస్ కాల్పులు చనిపోయి కొంతమంది విగ్రహాలు పెట్టారు తప్ప మినహాయించి మిగతా చోట్ల ఈ నాయకులకి ఏదైతే ఉందో అందరినీ నాయకులందరినీ ఒక చోట తరలించేయాలి. విగ్రహాల కూటమి కింద ఒక చోట పెట్టాలి. ఎవరైతే ఆ విగ్రహం ఆ రోజు వెళ్ళి అక్కడ దండ వేసుకుని వస్తారు, అంతా బాగుంటుంది. స్ఫూర్తిదాయకమైన విగ్రహాలు, ఎంతమంది సైంటిస్టులు విగ్రహాలు కనపడుతున్నాయి వాళ్ళ. ఏ నాయకుడిని చూస్తే ఫ్యాక్షన్ నాయకుడు, దోపిడీ నాయకుడు, రౌడీ నాయకుడు, వీళ్ళు ఎంతమంది విగ్రహాలు కనపడుతున్నాయి ఊళ్ళల్లో. వాళ్ళు ఒక కులానికి, ఒక వర్గానికి, దీనికి గొప్పవాళ్ళు అయితే వాళ్ళ విగ్రహాలు పెట్టాలండి. ఆ పార్టీలకి కొన్ని పదవులు చేశారనుకోండి, ఎమ్మెల్యే పదవు లేకపోతే ముఖ్యమంత్రి పదవి చేసిన అందరూ గొప్పవాళ్ళు అయిపోతారా? నేను అడుగుతున్నానండి. జగదాంబిక పాలు లేకపోతే నరేష్ అగర్వాల్ అని ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళ బ్యాచ్లు ఒక రోజు ముఖ్యమంత్రి చేశారు. నాదెండ్ల భాస్కర్ గారు కూడా ఆయన విగ్రహాలు కూడా పెట్టమంటారు. నేను రెస్పెక్ట్ ఇండివిజువల్లీ నగరేష్ కుమార్ అగర్వాలా గారు కానీ లేదా భాస్కర్ రావు గారి మీద నేను తప్పుగా మాట్లాడాను. కానీ నేను అడుగుతున్నాను, ఏంటి సిద్ధాంత ప్రాతిపదిక ఏంటి? అలాగే బాబాసాహెబ్ అంటే ఒక స్ఫూర్తి అండి. నేను డెఫినెట్గా చెప్తాను సార్, విజయవాడలో ఆ స్థలంలో పెడతాం అసలు లంగ్ స్పేస్ అది. విజయవాడకి ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నాం, ఎన్ని వాజ్పేయి గారు కాదండి ఎంతమంది వచ్చినా, జయప్రకాష్ నారాయణ గారు వచ్చినా ఆ మీటింగ్లో అది వేరు. అంతకుముందు కూడా పెద్ద జాతీయ నాయకులు చాలామంది వచ్చారు. ఆ స్పేస్ అవసరమా? ఆ మొత్తం స్పేస్ని తీసుకోవడానికి? బాబాసాహెబ్ మహాత్మా జ్యోతిబా పూలే అంటే నాకు చాలా ఇష్టం. సావిత్రిబాయి పూలే అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గురువులు ముగ్గురులో మహాత్మా జ్యోతిబా పూలే, మనందరి మహాత్మా జ్యోతిబా పూలే. సావిత్రిబాయి గొప్పతనం ఉంటుంది. కానీ నేను అడుగుతున్నాను, విగ్రహం పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా గొప్ప విగ్రహం పెట్టాల్సింది కోరుకుంటా ఉన్నాను. కానీ ఎవరికి ఇబ్బంది లేని ప్రదేశంలో, ఇప్పుడు నీరుకొండ కొండ మీద పెట్టాను అనుకోండి, అది స్ఫూర్తిగా తీసుకుంటే రామారావు గారు 9 సంవత్సరాల్లో పార్టీ పెడతాం, నెగిటివ్స్ తీసుకోకుండా పాజిటివ్ తీసుకుంటే వారి ఇష్టం అది. కానీ దాంట్లో చాలామంది అభిమానులు ఉన్నారు. కొంత రాష్ట్ర ప్రభుత్వం దాని డెవలప్మెంట్ ఆఫ్ తీసుకుని మిగతా అభిమానులు డొనేషన్ పెట్టుకోమనండి. నేను కూడా ఇప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం కూడా పెట్టాలని కోరుకుంటా ఉన్నాను. నేను ఒక స్ఫూర్తి, సావిత్రిబాయి పూలే చూస్తే మహిళలకి ఒక స్ఫూర్తి రావాలి. రామారావు గారు లాంటి వాళ్ళు కానీ నేను మన ప్రకాశ్ మంత్రులు గారు కానీ లేదంటే వాయురాల గోపాలకృష్ణ గారు ఖచ్చితంగా నేను ఇంకోటి చెప్తున్నానండి మీకు. ఎల్లాప్రగడ గారి విగ్రహాలు ఉన్నారు చూసారా? ఎల్లాప్రగడ సుబ్బారావు గారు లేదు, పెట్టలేదు. ఇవాళ లీడర్లీ కంపెనీ ప్రపంచాన్ని మానవాళిని కాపాడిన, ఎందుకంటే అప్పుడు పెన్సిల్ పవర్ అయిపోయిన తర్వాత టెట్రాసైకిల్ వేసిన ఇంట్రా మీడియా మెడిసిన్స్ తయారీలో ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తే ఆయన విగ్రహం మొట్టమొదటి అమెరికాలో పెట్టారు. చెప్తున్నానండి. అలాగే ఒక స్ఫూర్తి, అల్లు సీతారామన్ భగత్ సింగ్ చూస్తే ఒక స్ఫూర్తి. కానీ ధ్యాన్ చంద్ విగ్రహం నా దేశ పౌర ప్రతిష్టలను కాపాడుతూ కాకుండా హిట్లర్ ఈ బానిస దేశం ఇదని చెప్తే హిట్లర్ని లెక్క చేయకుండా వాళ్ళు అంత గొప్ప సావరిన్ పవర్ ఉండే ఈ జర్నీ పౌరసత్వాన్ని అన్నింటినీ తిరస్కరించి సరిగ్గా షూస్ లేని పరిస్థితుల్లో ఏం ఆడతారే అనుకుని హేళన చేసి నిలబడి ఉన్నాడు చూసారా? ఆఖరి రోజులు ఆయన పడిన బాధ అలా కాదు. ఆయన అలాంటి వాడు నా దేశానికి స్ఫూర్తి కావాలి. సచినుడు అంటారు, సచిన్ టెండూల్కర్, వీళ్ళ మనకి భారతరత్న వీళ్ళు కాదు. రాజకీయ నాయకుల కంటే కూడా స్ఫూర్తిదాయకులు, సమాజ సేవకులు వాళ్ళ విగ్రహాలు ఉంటే ప్రజలు సేవ చేయాలని వస్తుంది. ఎవరు దోపిడీదారులు, రౌడీలు వీళ్ళు విగ్రహాలు పెట్టారనుకోండి, ఇంక రౌడీ ఏం చేయాలని వస్తుందా స్ఫూర్తి? వాళ్ళు 10 మంది మంచి పనులు చేసి ఉండొచ్చు, 90 దుర్మార్గ పనులు చేసి ఉండొచ్చు. మంచి పనులు తీసుకుని పాజిటివ్గా తీసుకుని పర్వాలేదు. నేను ఎవరిని తప్పుగా మాట్లాడండి. బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళు కూడా సమాజంలో మంచి చేసి ఉండొచ్చు కొంత. కానీ వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవచ్చు, లేకపోతే వాళ్ళ ప్రాంతాల్లో పెట్టుకోవచ్చు. రోడ్లన్నీ ఆక్యుపై చేసి ఎక్కడ పడితే అక్కడ పెడతాం ఏంటండి?